రైట్, ఇక అసెంబ్లీ సెషన్ లో కొత్త ఆర్ఓఆర్ కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం. మంత్రి పొంగులేటి వద్ద డ్రాఫ్ట్ పాలసీ. సో అన్ని రాష్ట్రాల చట్టాలు అధ్యయనం తర్వాత రూపకల్పన. ధరణి పోర్టల్ కు సవరణలపైన దృష్టి. సో కమిటీ సిఫార్సులకు అమలుకు చర్యలు. సో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటైతే సో అక్కడ దానికి సంబంధించి కొత్త ఆర్ఓఆర్ అనేది తీసుకొస్తారంట. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి దగ్గర పూర్తి డ్రాఫ్ట్ ఉంది. సో అది అసెంబ్లీ సమావేశాల్లో బయట పెడతామని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఎల్లుండి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. భూ చట్టాల నిపుణులు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీ విషయంలో అధికార యంత్రాంగం అంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సో ఇటు ధరణి పోర్టల్ తర్వాత భూ సమస్యలపై సో కొత్తగా ఆర్ఓఆర్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడ అసెంబ్లీ సెషన్లకు ముందు సో ఇదంతా పెడతాం. సో దీనికి సంబంధించి ఇటు మాజీ ఐఏఎస్ అధికారులు కావాలి, సీనియర్ ఐఏఎస్ అధికారులు వీళ్ళందరితో తీసుకొని అండ్ దాన్ని అందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి చూద్దాం. సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ ను సంబంధించిన ముసాయిదాను బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మెరుగైన రెవెన్యూ చట్టాలపై అధ్యయనం చేసిన తర్వాత వాటి ఆధారంగా తెలంగాణ భౌగోళిక భూ పరిపాలనకు అనువైన చట్టాన్ని రూపొందించినట్లు తెలిసింది. భూ చట్టాల నిపుణులు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో డ్రాఫ్ట్ పాలసీని రూపొందించగా అధికార యంత్రాంగం అంతా సంతృప్తి వ్యక్తం చెందినట్టు సమాచారం. రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా కొత్త చట్టంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే శనివారం సీఎం రేవంత్ రెడ్డితో జరగాల్సిన అధికారుల సమావేశం రద్దయింది. దీంతో త్వరలోనే దీనిపైన సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సో త్వరలోనే కొత్తగా ఇటు భూ సంబంధించి త్వరలోనే కొత్త చట్టం రానున్నట్టు తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డ్రాఫ్ట్ ను కూడా తయారు చేసేసినట్టు తెలుస్తా ఉంది. అయితే కొత్త చట్టమే పరిష్కారం. ఆర్ఓఆర్ యాక్ట్ 2020లోని లోపాలు పొరపాట్ల కారణంగానే అనేక భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పైగా వాటి పరిష్కారానికి మార్గాలు కూడా లేకుండా చేశారు. కనీసం దరఖాస్తుదారుడు తనకు అన్యాయం జరిగిందని అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేకుండా పోయింది. సో ధరణి రికార్డ్ ఫైనల్ అన్నట్టుగా తయారు చేశారు. సో పైసా ఖర్చు లేకుండా చేయాల్సిన పనులకు ముక్కు పిండి ప్రతి దరఖాస్తుకు ₹1000 చొప్పున వసూలు చేశారు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మరో 1000 సమర్పించుకోవాల్సిందే. సహకారి స్లాట్ రద్దయితే తిరిగి స్టాంప్ డ్యూటీ సొమ్ము పొందే వ్యవస్థను కూడా లేని ధరణి పోర్టల్ ను తెలంగాణ ప్రజలపై రుద్దారు. అయితే ఇన్ని లొసుగులతో కూడిన చట్టం అమలు ద్వారా మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రెవెన్యూ నిపుణులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సో 1-2 సవరణలతో మెరుగయ్యే భూ పరిపాలన వ్యవస్థ ఏర్పాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ధరణి కమిటీ సభ్యులు ఒకరు మినహా అందరూ కొత్త ఆర్ఓఆర్ చట్టానికి మొగ్గు చూపినట్టు విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. సో త్వరలోనే ధరణికి కూడా చికిత్స చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో అయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తే ఇటు ప్రజలందరికీ కూడా మేలు అవుతుంది. అండ్ దేశంలో ఉన్న చాలా వరకు రాష్ట్రాల్లో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అన్నిటిని చూసి సో దాన్ని అన్నిటిని పరిగణలోకి తీసుకొని దానికి ఒక కొత్త డ్రాఫ్ట్ చేసి సో త్వరలోనే కొత్త భూసేకరణకు సంబంధించి సో భూమికి చట్టాలను కూడా త్వరలోనే కొత్తగా తీసుకొస్తున్నట్టు ఈ ప్రభుత్వం యోచిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది.